ఇప్పుడు ఏదైతే మీరు ఈ రవి గారిని పట్టుకున్నారో ఓకే. కరెక్ట్ కాదని లేదు. ఆయన పట్టుకున్నారు. మేము వాడుతున్నాము. చూడకండి. దానికి సపోర్ట్ చేయకండి అని అంటున్నారు. ఓకే. కరెక్టే. మేము చేసి ఇప్పుడు ఈ ఐబొమ్మని కాదు, దానికి ముందు కూడా ఇది రాకకు ముందు కూడా 2017 ముందు కూడా సీడీలు వచ్చేవి. సీడీలు ఎలా వచ్చేవి? సరే దాన్ని కూడా ఒక ముందు ఆపారంటే ఇప్పుడు కూడా ఉంది, కాదనట్లేదు. ఏదైతే ప్రొడ్యూసర్స్, సినిమా హీరోస్, డైరెక్టర్స్ మీ కాడికి వచ్చారో వాళ్ళు ఏదైతే వాళ్ళు పట్టుకున్నారో మా పోలీసు వాళ్ళు అని చెప్తున్నారో వాళ్ళు మేము నెక్స్ట్ సినిమా నుంచి 150 కంటే ₹1 పెంచాం. క్యాంటీన్లోనూ ప్రతి సినిమా థియేటర్లో ఐమాక్స్లో ₹50 కూల్ డ్రింకు, ₹30 పాప్కార్న్, సమోసా, వాటర్ బాటిల్ ₹20కే దొరుకుతుంది అని చెప్పి ఎందుకు చెప్పట్లేదు? చెప్పండి. అన్ని కోట్లు పెట్టి దేనికి తీస్తున్నారు? మీరు చూసేది తప్పు అంటున్నారు, ఆయన చేసింది ఫ్రాడ్ అన్నారు, కాదనలేదు. మీరు అలా రేటు ప్రైస్ పెంచకపోతే మా లాంటి వాళ్ళు దానికి విజిట్ చేయరు కదా. ఎందుకు విజిట్ చేస్తారు? మేము ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళి పండగ కానీ దేనికన్నా ఒక సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఈజీగా 3000, 4000, 5000 ఎలా చేయండి? ఎలా చెప్పండి? మీరు ఏదైతే వాళ్ళు పట్టుకున్నారు, తప్పు చేసినప్పుడు పట్టుకోవాలి, కాదనలేదు. కానీ ఏదైతే ప్రొడ్యూసర్, డైరెక్టర్లు మాట్లాడుతున్నారో మీరు కూడా చెప్పాలి కదా. మీరు కూడా మేము ఇలానే ప్రైస్ పెడతాం, ₹1 కూడా పెంచాం, మీ ఆడియన్స్ అందరూ కూడా ఏం బాధపడకండి, మేము దీన్ని సార్ట్అవుట్ చేసాము అని చెప్పి ఒక క్లియర్ నోటీస్ ఇవ్వండి. ఎప్పుడైనా వస్తారు, టికెట్ రేట్స్ తగ్గించాము అని చెప్పి చూడండి అంటారా? ఎవడు తగ్గిస్తున్నాడు? నేను ప్రతి సినిమా ఇది చూస్తాను. ప్రతి సినిమా టికెట్టు ₹250, ₹250, ₹300. పాప్కార్న్ కొనాలంటే ₹80, ₹110. కూల్ డ్రింక్ కొనాలంటే ₹120, ₹160. పఫ్ కొనాలంటే ₹50, ₹80. వాటర్ బాటిల్ ₹35, ₹40. వాటర్ బాటిల్ ఎందుకు వచ్చి చూడాలి థియేటర్కి వచ్చి మేము? చెప్పండి. మీరు ఒకరిని పట్టుకున్నారు, ఇంకొకటి రావచ్చు. ఎవడన్నా రావచ్చు. వీడు కాకపోతే ఇంకొకడు. మీరు ప్రాబ్లం మీ దగ్గరే ఉంది. మీరు సార్ట్అవుట్ చేస్తే ఇలాంటి వాళ్ళు రారు, ఎవరు చూడరు. ఎవడో అరామకుడు ఎవడో ఒకడే వెళ్ళి చూస్తాడు తప్ప ఎవడు చూడరు. ప్రతి ఒక్కటి థియేటర్కి వచ్చి చూస్తాడు. ఇది మటుకు మేము చెప్పే గ్యారంటీ. ఇది అర్థం చేసుకోండి. పోలీస్ కమిషన్ గారు, ప్రొడ్యూసర్స్ కూడా మీరు డైరెక్టర్లకి ఈ విషయం చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.